తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని కోఠీలో ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను వెంటాడి ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున నాటి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, నిందితులను ఎలాంటి ఎత్తుగడలతో పోలీసులు పట్టుకున్నారు? జనవరి 31వ తేదీన కోటి ఎస్బీఐ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి రిషబ్ పై కాల్పులు జరిపి అతని చేతిలో ఉన్నటువంటి 6 లక్షల రూపాయల బ్యాగ్ ని దొంగలించుకొని వెళ్లినటువంటి ఇద్దరు దుండగుల్ని ఉత్తరప్రదేశ్ లో పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక 2 బృందాలు ఆల్రెడీ అప్పటి నుంచి కూడా దాదాపు 20 రోజుల నుంచి కూడా గాలిస్తున్నాయి. వాళ్ళందరినీ పక్కా ప్రణాళికతో వాళ్ళ ఒక రహస్య ప్రాంతంలో ఉండగా వాళ్ళని పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని స్థానిక కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నట్లుగా మనకి సమాచారం ఉంది. జనవరి 31వ తేదీన ఎర్లీ మార్నింగ్ అతను డిపాజిట్ చేసేందుకు వచ్చిన సమయంలో అతను వెంబడించి అతను ఏటీఎం సెంటర్ లోకి వెళ్లే 6 లక్షలు డిపాజిట్ చేయడానికి వెళ్లే క్రమంలో వీళ్ళు అడ్డగించి అతన్ని రెక్కి నిర్వహించి మరి అతని మీద కాల్పులు జరిపి అతని కాల్లో బుల్లెట్ కూడా దిగింది. ఆ కాల్పులు జరిపి తన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి కాచిగూడ రైల్వే స్టేషన్ లో బండిని వదిలేశారు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వేరే రైల్లో పరారయ్యారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. మొత్తం 8 బృందాలు మొదట గాలించి ఆ తర్వాత ఒక యూపీలో ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ గాలించగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు 2 దుండగులు పట్టుబడ్డారు. సో ప్రస్తుతం వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తున్నారు స్థానిక కోర్టులో హాజరుపరిచి. సో ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సో ఈ ఘటన ఆ రోజు తీవ్ర కలకలం సృష్టించింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో అతను రక్తపు గాయాలతో బయటకు వస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి నుంచి కూడా ఘటనా ప్రాంతాన్ని సెంట్రల్ డీసీపీ ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి ఇతర అధికారులను పరిశీలించారు. అప్పటికప్పుడు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ఈ గాలింపు చేపట్టారు. సో ప్రస్తుతానికైతే 2 దుండగులు కూడా అంతర్రాష్ట్ర దుండగులు, వీరిపై గతంలో కూడా వేరే రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు లేదా రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అయితే నాగార్జున, వాడు ఎత్తుకెళ్లిన నగదును ఏమైనా రికవరీ చేశారా పోలీసులు? నగదుకు సంబంధించి ఇంతవరకు తెలియదు. వీళ్ళ నుంచి ఒక రిసీవర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఆ రిసీవర్ కోసం కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగినటువంటి టైంలో అప్పుడు వీళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి ఓల్డ్ సిటీలో వీళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని అప్పుడే అరెస్ట్ చేశారు. అతను ఇచ్చినటువంటి సమాచారం ఎప్పుడైతే షెల్టర్ ఇచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్నారో అప్పుడే వీళ్ళంతా అప్స్కాండ్ అయ్యారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళటువంటి మార్గాల్లో పోలీసులు నిఘా ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ నగదు రికవరీకి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. సో వీళ్ళ దగ్గర ప్రస్తుతం అయితే నగదు ఏమీ రికవరీ చేసినట్లేదు. వీళ్ళు ఎక్కడ దాచారో దాని మీద ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. రాకేష్, ధన్యవాదాలు నాగార్జున.